జాంబవంతుడి కొడుకున్నాడు, ఊపింది యవ్వనంలో ఉన్న జాంబవతి. జాంబవంతుడి కూతురు ఊపుతూ ఈ శ్లోకం చెప్పింది. సుకుమార కమారో దీహి, ఓ తమ్ముడా పిల్లవాడా ఏడవకురా, తవ ఏషా శమంతక, శమంతకమని నీకేరా అంది. పైకి పిల్లవాడిని ఊపుతూ తమ్ముడికి చెప్తున్నట్టుంది. ఇది ఎవరికి చెప్పింది? కృష్ణుడికి చెప్తోంది. శమంతకమని ఇలా వచ్చిందని అర్థమైంది. లోపల జాంబవంతుడు ఉన్నాడని. 21 రోజులు యుద్ధం జరిగింది ఇద్దరికి. అప్పుడు అర్థమైంది ఆయనకి. మెల్లిగా జాంబవంతుడి బలం తగ్గుతోంది, కృష్ణుడి బలం పెరుగుతోంది. మల్ల యుద్ధంలో ఆయన స్పర్శ వల్ల జ్ఞాపకానికి వచ్చింది. చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు. రామావతార పరిసమాప్తి చేస్తూ 5 వానరులకు ఇచ్చాడు. ఆ 5 వానరాల్లో నేను ఒకడిని, జాంబవంతుడు కూడా ఒకడు. బ్రహ్మగారి అంశతో పుట్టినవాడు, దీర్ఘాయుష్మంతుడు, చిరంజీవి. ఆ రోజులలో త్రేతాయుగంలో కోరుకున్నాను, ఒక్కసారి రాముణ్ణి కౌగిలించుకుంటే బాగుండని. ఎందుకంటే ఆయన రూపం అలా ఉంటుంది. పుంసామోహర రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులు మోహిస్తారు ఆయన. కానీ అడిగితే బాగుండదని ఊరుకున్నాను. కానీ నా మనసులో కోరిక కనిపెట్టాడు. ఇప్పుడు తీర్చడానికి 21 రోజుల కింద మీద పడి కలియబడ్డాం, కౌగిలించుకున్నాం. అర్థమైంది, ఆనాడు నన్ను అనుగ్రహించిన రాముడే కృష్ణుడిగా వచ్చాడని. మహానుభావ, నా బలం తగ్గిపోయింది, నాకు అర్థమైంది, నువ్వు రామచంద్ర ప్రభువే అని వెంటనే శమంతకమణిని కృష్ణ భగవానుడికి జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు. అప్పుడు జాంబవతిని తీసుకుని ఇంటికి వచ్చాడు. కథ ఎందుకు అయిపోతుంది? సూర్యుడి మాట ఉంది ఏమని, అంతర్బహి శౌచములు లేనటువంటి వాళ్ళ యందు శమంతకమణి సక్రమంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు నీలాప నిందలు పోగొట్టుకోవడానికి కృష్ణుడు తీసుకొచ్చి సత్రాహిత్తికి ఇచ్చేశాడు. మహానుభావ, ఇదిగో నీ శమంతకమని ఇప్పటికైనా నమ్ముతావా అని. చాలా సంతోషమయ్యా అని అది పుచ్చుకుని, నాకు ఒక్కతే కూతురు సత్యభామ, ఈమెని ఇస్తున్నాను, ఈమెతో పాటు మణిని ఇచ్చేస్తున్నాను. కొడుకులు ఎలాగో లేరు, అల్లుడే కొడుకు, ఇచ్చేస్తున్నానని శమంతకమణిని ఇచ్చాడు. చాలు చాలు నాయన, ఒక్కసారి అడిగినందుకు ఇంత ఉపద్రవం వచ్చింది, మణి నీ దగ్గరే పెట్టుకో, ఎప్పటికో వస్తుందిగా, మాకు వారసత్వంలో వచ్చినప్పుడు చూద్దాం, ఇది నీ దగ్గర పెట్టుకో, భామ నాకు చాలని భామని స్వీకరించాడు. శమంతకమణి ఊరుకుంటుందా? సూర్యుడి మాట లేదు అక్కడ. ఈలోగా పాండవులు లక్క ఇంట్లో కాలిపోయారు అని వార్త వచ్చింది. కృష్ణుడికి తెలియదు వాళ్ళు బతుకున్నారని, తెలుసు. అయినా బాహ్యంలో ధృతరాష్ట్రుడిని ఓదార్చడానికి వెళ్ళినట్టు హస్తినాపురానికి వెళ్ళాడు. ఈయన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిన సమయం చూసి 3 సమావేశమయ్యారు. అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ. వీళ్ళు 3 యాదవులు. వీళ్ళు 3 సత్యభామని అడిగారు, సత్రాజిత్తుని మాకిచ్చి పెళ్లి చేయమని అడిగారు 3. అప్పటికి ఆయన కృష్ణుడు శమంతకమణి ఇవన్నీ వస్తాయనుకోలేదు. మీ 3లో ఎవరో వాళ్ళకి తప్పకుండా ఇస్తారేవో అంటుండేవాడు. 3 అలా నోరు తెరిచి కూర్చున్నారు, మనకి ఎవరికో వాళ్ళకి ఇస్తాడులే. అకస్మాత్తుగా శమంతకమణి ఈ అల్లరంతా జరిగి కృష్ణుడు తెచ్చి శమంతకమణి ఇవ్వడంతో సత్యభామని కృష్ణుడికి ఇచ్చి చేశాడు. వీళ్ళు 3 శత్రువులు. మనకిస్తానన్న పిల్లని మన 3లో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వకుండా తీసుకెళ్లి కృష్ణుడికి ఇచ్చాడు. ఇంతటి మహాభక్తుడు అక్రూరుడు, గాంధిని యొక్క కుమారుడు. ఏం మాటలు కాదు. ఎందుకంటే గాంధిని పుట్టినప్పుడు కాశీరాజు గారి భార్యకి పుట్టింది ఆవిడ. పుట్టినప్పుడు ఆవిడ బయటికి రాలా. బయటికి రాకపోతే తండ్రి ఇల్లు అడిగాడు, అమ్మాయి అన్నాళ్ళకి బయటికి రావేమమ్మా, 12 నెలలు అయిపోయాయి కదా అన్నాడు. అంటే నాన్న, ఒక ఏడాది పాటు రోజు ఓ గోవును దానం చేయి, అప్పుడు బయటకు వస్తాను. అలా దానం చేస్తే బయటకు వచ్చింది కాబట్టి, గోదానం వల్ల పుట్టిన పిల్ల కాబట్టి గాంధిని అని పేరెట్టాడు తండ్రి. ఆమెకి పుట్టిన కొడుకు అక్రూరుడు. అందుకని మహాభక్తుడు పుట్టుక చేత. భాగవతంలో అక్రూరుడి గురించి వర్ణిస్తూ నమస్కారానికి ప్రతినిధిగా చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని 9 భక్తులు. అందులో శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం మృదుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, సఖ్యం ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతినిధులు. అందులో వందనానికి అక్రూరుడు. నమస్కారం అంటే అలా ఉంటుంది. ఆయన రథంలో వెళ్ళిపోతుంటే కంసుడి దగ్గరికి ఆయన వెళ్ళి తీసుకొద్దాం కృష్ణ భగవానుణ్ణి అని చెప్పి బృందావనానికి వెళ్తున్నప్పుడు కృష్ణుడి పాదముద్రలు కనబడ్డాయి. సాయంకాలం వేళ ఇంటికి వెళ్ళిన పాదముద్రలు అంతే. తద్దర్శనాహ్లాద సమృద్ధ హృష్ట అని ఆయనకి విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఆయన వెంటనే ఒక బంగారు దండము నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా రథంలోంచి నేల మీద పడిపోయి, ఇది కృష్ణుడి యొక్క పద రజస్సు అని అందులో దొల్లాడు. దొల్లి నమస్కారం చేశాడు. అంతటి మహాభక్తుడు అక్రూరుడు అంటే. అటువంటి వాడికి సంగదోషం వచ్చింది.
పక్కన కృతవర్మ శతధన్వుడు కలిశారు. మనకిస్తానన్న సత్యభామని ఇవ్వలేదు. కృష్ణుడు ఊళ్ళో ఉంటే మనం ఏం చేయలేం. సత్యభామ తండ్రి సత్రాజిత్తుని. కృష్ణుడు వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఓదార్చడానికి. ఇదే అదును, చంపేద్దామన్నాడు. శతధన్వుడు దూకుడు స్వభావం. శతధన్వుడు అన్నాడు, నే చంపేస్తానని వెళ్ళి సత్రాజిత్తుని చంపేశాడు. ఎందుకని? శౌచం లేదు, ఉండడానికి వీల్లేని శమంతకమని అనుమానించాడు కదా మరి కృష్ణుణ్ణి. ప్రజాక్షేమానికి ఇవ్వనన్నాడు కదా, శౌచం లేని వాడి దగ్గర ఎందుకుంటుంది? వ్యతిరేక ఫలితం ఇచ్చేసింది. అన్యథాధారయంతమే వహంతీతి. అలా లేకుండా ఉన్నవాడు ధరిస్తే చచ్చిపోతాడు, సూర్యుడి మాట. అందుకని సత్రాజిత్ చచ్చిపోయాడు. ఇప్పుడు దాన్ని చేత్తో పట్టుకున్నాడు కానీ శతధన్వుడు భయం వేసింది, కృష్ణుడు తిరిగి వస్తే వేటాడి చంపేస్తాడు. అందుకని భయం వేసి దాన్ని పట్టుకెళ్ళి, మహాభక్తుడు కాబట్టి అక్రూరుణ్ణైతే అనుమానపడరని ఆయన దగ్గర పెట్టేశాడు. పెట్టేసి తాను పారిపోయాడు. కృష్ణుడు తిరిగి వచ్చాడు. ఇదంతా ఎందువల్ల నడుస్తున్నా ఈ మలుపులో? సూర్యుడి మాట మీరు మర్చిపోకూడదు. లేకపోతే నేను ఇప్పుడు ఈ కథ ఎందుకు వినాయకుడు చెబితే ఏమి? సూర్యుడి మాట మర్చిపోకూడదు మీరు. ఆ ఒక్క మాట వల్ల నడుస్తోంది ఇదంతా. అందుచేత కృష్ణుడు తిరిగి వచ్చేటప్పటికి సత్యభామ ఏడుస్తోంది. ఏమైందన్నాడు. మా నాన్నగారిని చంపేశాడు శతధన్వుడు అన్నాడు. ఎందుకు చంపేశాడని బలరాముడిని తీసుకుని రథంతో శతధన్వుడిని వెంబడించాడు. ఆ శతధన్వుడు పరిగెత్తి 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 ఇంకా గుర్రానికి శక్తి చాలకపోతే గుర్రం దిగి పరిగెడుతున్నాడు. కృష్ణుడు అన్నాడు, అన్నయ్య అన్నయ్య, వాడు నేల మీద పరిగెడుతుంటే మనం గుర్రం మీద వెంబడించడం ఏం బాగుంటుంది అన్నయ్య, మీరు హాయిగా అలా రథంలో కూర్చోండి, నేను కిందకి దిగి వెంబడించి శమంతకమణిని పట్టుకొస్తాను, ఎక్కడో దాచి ఉంటాడు అంగీలో, వెళ్ళి పట్టుకొస్తానన్నయ్య అని పరిగెత్తాడు. ఆయన దూరంగా వెళ్ళేదో పొగలో దూరాడు, ఈయన పొగలో దూరాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది, చచ్చిపోయాడు ఆ శతధన్వుడు కృష్ణుడి చేతిలో. ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడా లేదు శమంతకమణి. తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి అన్నయ్య అన్నయ్య చంపేశాను శతధన్వుడిని అన్నాడు. పోన్లేరా మంచి పని చేశావు, శమంతకమణి అన్నాడు. లేదన్నయ్య శతధన్వుడి దగ్గర అన్నాడు. బలరాముడు అన్నాడు, ఛీ ధూర్తుడా, చిన్నతనం నుంచి ఇదే దొంగ బుద్ధిని. అప్పుడు అడిగావు సత్రాజిత్తుని, ఇప్పుడు ఆ శమంతకమణిని పట్టుకొస్తే అది నీకు కదు దక్కాలి, ఇప్పుడు అల్లుడివి, అది రాజుకి ఇవ్వవలసి వస్తుందేమోనని. ఇప్పుడు ఆయన్ని గెలవడంలో మన ఇద్దరికీ పాత్ర ఉందని లోకం అనుకుంటుందని, నాకు అందులో ఏ సంబంధం లేకుండా ఉండాలని అక్కడ లేదు శమంతకమణి. అబద్ధాలు చెప్తున్నావు. నీతో కలిసి నేను వేగలేనురా, నేను ఇంకా రానే రాను అసలు ద్వారకా నగరానికి, విదేహ రాజ్యం వెళ్ళిపోతున్నానని రథం దిగి వెళ్ళిపోయాడు. ఎంత బతిమాలనా రాలా. ఇదేమి అపనిందాలు రా నా కర్మ, ఈ శమంతకమణి నన్ను ఇలా చుట్టుకుంది, అంత ప్రయత్నం ఎందుకని? ఎందుకు చుట్టుకుంది? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్లి చూసిన చంద్రుడి యొక్క దర్శన శాపం ఉంది ఇక్కడ. అందుకుని కృష్ణుడికి నీలాపనిందలు. ఒక్క సూర్యుడి మాట ఎన్ని మలుపులు తిరుగుతోందో చూడండి. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుని ఇంటికి వచ్చాడు. పోనీ సంతోషంగా ఒక్క భార్య అయినా వచ్చి కాసి నిమ్మకాయ నీళ్ళిచ్చిందా అంటే, సత్యభామంది, మా నాన్నగారు కదా నన్ను శమంతకమణిని ఇచ్చారు, సత్రాజిత్తు శమంతకమణిని కృష్ణుడికి ఇచ్చాడని లోకం అనుకుంటుందేమో. అసలు ముందు దాన్ని ఇచ్చిన వాడెవరు? జాంబవంతుడు. జాంబవతి ఏమనుకుంటుంది? అసలు మా నాన్నగారు కదా శమంతకమణిని ఇచ్చారు, పట్టుకొచ్చి మా ఆయన మళ్ళీ ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ఇంకో పిల్లని శమంతకమణిని పుచ్చుకుని సత్రాజిత్తు ఇచ్చాడని ఆయనకి కీర్తి తెస్తున్నాడు సత్యభావం పరంగా. పాపం ఇచ్చిన మా నాన్నగారి ప్రతిష్ట పోయింది అని మా నాన్నగారి పేరు ఎక్కడొచ్చేస్తుందో అనే నా భర్త అయిన కృష్ణుడు మహామాయావి, అందుకే సత్రాజిత్తు చచ్చిపోయేటట్టుగా చేసి శమంతకమణి ఎటో పోయిందంటున్నాడు. సత్యభామంది, పాపం పిచ్చి, మా నాన్నగారేమో శమంతకమణిని ఇచ్చారు, మా ఆయన ఏం చేశాడో తెలీదు, జాంబవంతుడే ఇచ్చాడని జాంబవతికి ప్రీతి కలగాలని మా నాన్నగారి దగ్గర అది పోయిందని ఇప్పుడు కపట నాటకం ఆడుతున్నాడు. ఇద్దరూ నింద చేశారు. అమ్మ నాయనోయ్, ఒక నింద తప్పుకుందామంటే మణిని పట్టుకొచ్చినందుకట అన్నయ్య వెళ్ళిపోయాడు. ఇటు ఇద్దరు భార్యలు మూతి ముడుచుకుని మాట్లాడటం లేదు. ఇదెక్కడి ప్రారంధం వచ్చింది నాకు, అసలు ఈ మణి ఏమైపోయిందని ఆలోచించాడు. ఈ మణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు ఈ మణి పుచ్చుకొని బాధాపరితప్త హృదయుడయ్యాడు. ఎంత తప్పు పనిచేశాన్రా, సత్యభామ నాకు లభించకపోతే వచ్చిన నష్టం ఏముంది? తొందరపడి సంగదోషంతో ఉద్రేకంలో సత్రాజిత్తుని చంపమన్నాను. ఆయనది కాదు దోషం, సత్రాజిత్తుకి శౌచం లేకపోవడం అసలు కారణం. పశ్చాత్తాపంతో శమంతకమణిని పట్టుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. కాశీ అవిముక్తపురం కదూ, ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అక్కడ. అందుకే ఆ పెట్టిన బంగారాన్నంతటినీ వచ్చిన యాత్రికులకి అన్నదానం చేసేస్తూ విశ్రాంతి గృహాలు కట్టి అపారమైన
కీర్తితో భగవత్ సేవ భాగవత సేవ చేస్తూ కాశీలో ఉండిపోయాడు అక్రూరుడు. కృష్ణుడు బాధపడుతున్నాడు ద్వారకలో. ఏమైపోయింది శమంతకమణి, అక్రూరుడు ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ద్వారక నుంచే? ఎక్కడి నుంచి వస్తోంది అంత డబ్బు అక్రూరుడికి? ఈలోగా నారదుడు వచ్చాడు. ఓయ్ కృష్ణ, ఇన్ని ఇక్కట్లు ఎందుకు వచ్చాయో తెలుసా? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్ళి చంద్రుడిని చూశావు. చంద్రుడి శాపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇదిగో విఘ్నేశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎలా పోతుందో తెలుసా? వినాయక వ్రత కల్పించి అంటే ఆయన వినాయక వ్రతం చేశాడు. వినాయకుడు ఎవరు? విష్ణువుకి మేనల్లుడు. ఎందుకని నారాయణ నారాయణి, నారాయణ అన్నగారు, నారాయణి చెల్లెలు పార్వతీదేవి. పార్వతీదేవి పెద్ద కొడుకు కదా. మేనమా అంటే మహాప్రీతి ఆయనకి. ఆయన గబగబా వచ్చాడు. అందుకే ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇలా ఇలా ఎందుకు కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు? ఎందుకు అంటే దానికి ఒక సారస్యం చెప్తుంటారు పెద్దలు. ఇప్పుడు మేనమావల ముద్దు మేలైన ముద్దు అని విఘ్నేశ్వరుడు మేనమావ గారి ఇంటికి వెళ్ళేట శ్రీ మహావిష్ణువు దగ్గరికి. ఆయన ఏదో సుదర్శన చక్రం అక్కడ పెట్టి ఏదో పని చేసుకొచ్చి ఎవరో రాక్షసులు వస్తున్నారని చక్రం ఏదన్నాడు. మామయ్య నోట్లో పడేసుకున్నాను. అయ్యి బాబోయ్, చక్రం నోట్లో పడేసుకోవడం ఏమిట్రా, బయటికి వదిలేయన్నాడు. వదలడు, అటు ఇటు పరిగెడుతున్నాడు. ఏదో ఒకటి చేస్తే కానీ వదలడన ఆయన ఏం చేశాడంటే ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీశాడు. ఇది ఏమిటో విచిత్రంగా ఉంది, మామయ్య ఏమిటో అలా గుంజీలు తీస్తున్నాడని పక్క 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 నవ్వాడు. ఆ పొలమారి నోట్లోంచి సుదర్శన చక్రం కక్కి బయటపడి. అప్పటి నుంచి మేనమా విష్ణువు చేస్తే ప్రీతి పొందాడు కాబట్టి ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే మనం కూడా ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీస్తాం. ద్రవిడ దేశంలో ఈ కథ చెప్తుంటారు దాని గురించి. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే వినాయక వ్రతకల్పం చేశారో విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. మామయ్య మామయ్య నీ నీలాపనిందలు పోయాయి, ఎలా పోతాయో తెలుసా అన్నాడు. ఏం చేయనురా మేనలుడా అన్నాడు. ఏమీ లేదు మామయ్య, అక్రూరుడు కాశీలో ఉన్నాడు, కబురు చేయి, నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చూస్తున్నాడు. మహాభక్తుడు వచ్చేస్తాడు. ఆయన వచ్చేస్తే కథ తుకాంతం అయిపోతుంది. ఆయన తిరిగి వచ్చాడు. ఏం అక్రూరా ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడు? బుద్ధి గడ్డి తిని సంగదోషంతో మహానుభావ మీ మామగారిని చంపేశాడు శతధన్వుడు, శమంతకమణి నా దగ్గరుంది, అదిగో దాంతో ఇంత సేవ చేస్తున్నాను. అక్రూరుడికి బాహ్య అంతర శౌచములు ఉన్నాయి కాబట్టి ఆయన విషయంలో శమంతకమణి వ్యతిరేక ధోరణితో ఉండదు. కృష్ణుడు అన్నాడు, ఎవ్వరికీ వద్దు, ఆ శమంతకం మహాప్రభు నీ దగ్గరే ఉంచుకుని ద్వారకలో ఉంది. ఆ పెట్టిన డబ్బుతో ప్రజాక్షేమానికి వినియోగించు. రాజుకి వద్దు, నాకు వద్దు, నీ దగ్గరే పెట్టి. ఎందుకో తెలుసా? పైన సూర్యవాక్కు ఉంది. అది ఉండాలి అంటే, సక్రమంగా వినియోగపడాలంటే అంతర్బహిశౌచములు ఉండాలి. అవి నీ దగ్గరే ఉన్నాయి, నీ దగ్గరే ఉంచుకోమన్నాడు. అక్రూరుడు వచ్చి కథంతా చెప్పిన తర్వాత అందరూ అప్పుడు చెంపలేసుకుని అయ్యో అయ్యో అంతటి మహానుభావుని అక్రమంగా నోరుంది కదా అని వదరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, ఎంత పొరపాటు అయిపోయిందో అని అందరూ చెంపలేసుకుని ఇంటికి వెళ్ళారు. అక్కడతో కృష్ణుడి నీలాపనిందలు పోయి. కృష్ణుడు అన్నాడు, నేను కాబట్టి మేనల్లుడా ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి నీలాపనిందలు పోగొట్టుకున్నాను. సామాన్యుడు ఎలా పోగొట్టుకుంటాడు రా? ఏడాదికోసారి ఈ శాపం ఉంటుందని నువ్వు ఇచ్చావు కదా, మరి ఎలా లోకం ఎలా ఉద్ధరింపబడుతుంది అన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మామయ్య ఈ శమంతకోపాఖ్యానం కథని ఓసారి చెప్పుకుంటే చాలు, అక్షతలు వేసుకుంటే నన్ను చంద్రుణ్ణి చూసినా కూడా నీలాపనిందలు రావు. ఒకవేళ శమంతకోపాఖ్యానం ఇన్ని బలుపులు సగం చెప్పాక మర్చిపోతే ఎలాగరా? మరి ఇంత కథ ఎలా గుర్తుంటుంది అంటే, మామయ్య కంగారక్కర్లేదు, ఇవంతా చదువుకోలేకపోతే సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవహ్యేషా శమంతక, ఈ ఒక్క శ్లోకం చెప్తే చాలు. వినాయక వ్రత కల్పంలో శమంతకోపాఖ్యానం అంతా చెప్పినట్టే. కాబట్టి నీలాపనిందలు రావు అన్నాడు. అప్పుడు అక్రూరుడి దగ్గరికి శమంతకం వెళ్ళిన తరువాత సూర్యుడి యొక్క వాక్కు ఫలించి ఏమైంది? మనందరం కూడా వినాయక చవితి నాడు నీలాపనిందలు పడకుండా మనకు ఒక కథ దొరికింది. కాబట్టి ఏడాదిలో వచ్చేటటువంటి బహుప్రమాదకరమైనటువంటి నీలాపనిందల నుండి తప్పించుకోవడానికి సావకాశ రూపమైనటువంటి శమంతకోపాఖ్యానం లభించడానికి కారణం ఎక్కడిది అంటే, మూలవాక్కు సూర్యనారాయణమూర్తిది. ఈ యథాతథమైన కథ ఎక్కడుంది అంటే విష్ణు పురాణంలో ఉంది. నేను ఇప్పుడు ఇవన్నీ సాకల్యంగా వివరించి శ్లోకాలన్నీ చూపించి మాట్లాడడం తగినంత సమయం దొరకదని నేను విహంగ వీక్షణంగా మీతో ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి అంతటి అద్భుతమైన రీతిలో సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించింది. ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క అనుగ్రహం సాధు పురుషుల యొక్క సంరక్షణము కొరకే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి,
ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిలో పరమాద్భుతంగా ప్రవర్తించి శ్రీరామాయణం జరిగినటువంటి త్రేతాయుగం రోజులలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు. ఆయన తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేది దైవత్యేసోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్దునా సహ ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి సర్వలోక జగన్నాథుడైనటువంటి పరమాత్మ నరుడిగా ఆవిర్భవించాడు. ఎందుకు మనుష్యుడిగా రావాలి అంటే రావణాసురుడికి వరం కాదు, తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. అసలు మనుష్యుల గురించి నేను వరం అడగనన్నాడు బ్రహ్మగారితో. అసలు మనుష్యుల వలన చావుండకూడదని అడగను, ఎందుకంటే వాడు తృణంతో సమానం, గడ్డి పరకతో సమానం, వాళ్ళ గురించి అడగడం ఏమిటన్నాడు. కానీ మనుష్యుడు ఎంత గొప్పవాడో లోకానికి నిరూపించడానికి మహానుభావుడు నరుడిగా వచ్చి నరుడిగా రావడం కోసమని కౌసల్యా గర్భవాసం 12 నెలలు చేసి బయటకు వచ్చాడు. వచ్చినటువంటి మహానుభావుడు నరుడిగా ప్రవర్తించినప్పుడు ఆయనకి సహాయపడడానికి, రావణ సంహారం చెయ్యడంలో రాముడికి ఉపకారం చెయ్యడానికి దేవతలందరూ తమ తమ అంశలతో వానరుల్ని సృజించారు. ఎందుకంటే వానరుల పేరు కూడా ఎత్తలేదు. అందుకే అంటారు హనుమ సుందరకాండలో, సుగ్రీవో నహిదేవో యమ్నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగ అంటారు. సుగ్రీవుడు కూడా గంధర్వుడు గాడు, యక్షుడు గాడు, పన్నగుడు గాడు. ఆయన వానరుడు, రాముడు నరుడు, వాళ్ళిద్దరూ కలిసి వస్తే రావణ నువ్వు నిలబడవంటారు. కాబట్టి ఇప్పుడు వానరులను సృష్టి చెయ్యాలి. దేవతలందరూ తమ తమ అంశాలతో సృష్టి చేశారు. మనుష్య సృష్టిలా దేవతా సృష్టి ఉండదు. మీరు బాగా తేడా తెలుసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఈ భూలోకంలోనే అన్ని ప్రాణులు ఒకలా పుట్టవు, 4గా పుడతాయని చెప్తోంది వేదం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 రకాలుగా వస్తాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి కొన్ని, మనం పుట్టినట్టు. అండజములు అంటే గుడ్డు బద్దల కొట్టుకుని గుడ్డు పెంకులోంచి పైకొస్తాయి. అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఎందుకంటే ఒక పక్షి గుడ్డుని పొదుగుతున్నటువంటి బొమ్మ గీయగలడేమో కానీ చిత్రకారుడు గుడ్డుని పొదుగుతున్నప్పుడు పక్షి పొందుతున్నటువంటి ఆనందం దాని కన్నులలో అభివ్యక్తమవుతున్న స్థితిని గీయలేడు. పక్షికి ఏం తెలుసు అనుకుంటాం, కానీ అది పెట్టిన గుడ్డు యొక్క పెంకు లోపల ఉన్నటువంటి పిండం అది ఇలా 2 కాళ్ళు పెట్టి మెల్లిగా కదిలి వచ్చి దాని కడుపు గుడ్డుకి తగిలేటట్టుగా గట్టిగా వాలితే గుడ్డు పెంకు పగిలిపోతుందని, గట్టిగా వాలకుండా మృదువుగా దాని పొట్ట గుడ్డుకి తగిలేటట్టుగా వంగితే పొట్ట వేడిని పెంకు గ్రహించి, పెంకు వేడిని లోపల ఉన్న పిండం గ్రహించి పొదగబడి లోపల ఉన్న పిండం పిల్లగా మారుతుంటే దానిలో ఉన్నటువంటి మాతృత్వం తన్నుకొచ్చి ఆ పక్షి ఎంత ఆనందాన్ని పొందుతుందో, నా పిల్ల తయారవుతోంది గుడ్డులోనని. అందుకని అండజములు గుడ్డులోంచి కొన్ని ప్రాణులు వస్తాయి, ఉద్భుజములు భూమిని చీల్చుకుని కొన్ని ప్రాణులు వస్తాయి. చెట్లు విత్తనం పెడితే అంకురం భూమిని చీల్చుకుని వస్తుంది. ఉద్భుజములు, అలాగే స్వేదజములు చెమటలోంచి పుడతాయి కొన్ని ప్రాణులు, పేలు మొదలైనటువంటివి. అలా 4 రకాలుగా వస్తాయి. ఒక్క భూమి మీదే మర్త్యలోకంలో, అంటే పుట్టినవన్నీ మరణించాలి, అలా మరణించే స్వభావం ఉన్న ప్రాణులు పుట్టే లోకాన్ని మర్త్యలోకం అంటారు. ఒక్క మర్త్యలోకమునందు సృష్టియే 4 రకాలుగా ఉంటుంది, ఒకలా ఉండదు. ఇక దేవతలు సంకల్పం చేస్తే ఆ సృష్టి ఒక్కలా ఉండదు, వాళ్ళు అనేక రకాలుగా సృష్టిస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఒకానొకప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క అవతారాన్ని సృజించాలనుకున్నారు. అవతారం అంటే అదే విఘ్నేశ్వరుడు అనేక రూపాలుగా వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు ఆవిడ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర పక్కన ఉన్న మహాకామేశ్వరుడి వంక చిరునవ్వుతో ఇలా చూసింది. ఆయన ఆవిడ వంక చిరునవ్వుతో చూశాడు. ఇద్దరి చిరునవ్వుల కాంతులు కలుసుకున్నాయి. గణేశ్వరుడు పుట్టాడు. పుట్టేం చేశాడు, మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ భండాసురుడు లలితాదేవి సైన్యంలో వేసినటువంటి మహావిఘ్న యంత్రాన్ని ఆయన తన యొక్క దంతంతో పొడిచి పాడు చేశాడు. ఆ విఘ్నయంత్రం ఉంది కాబట్టి లలితాదేవి సైన్యమే లలితాదేవికి ఎదురు తిరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే విఘ్నేశ్వరుడు వెళ్ళి విఘ్నయంత్రాన్ని తన దంతంతో బద్దలగొట్టాడో, అరే ఇదేమిరా ఇంత బుద్ధి తక్కువ పని చేశాం, మనం అమ్మవారికి ఎదురు తిరిగామేమిటని వాళ్ళందరూ క్షమార్పణ చెప్పి మళ్ళీ అమ్మవారి వైపుకి వెళ్ళారు. అందుకని విఘ్నేశ్వరుడు అమ్మవారికి ఉపకారం చేసి ఆ మహాగణేశ యంత్రాన్ని బద్దలు కొట్టేస్తే అమ్మవారు సంతోషించింది. ఒకప్పుడు చిరునవ్వుల కలయికల ఉంచి వచ్చారు. ఈ సృష్టి ఎలా వస్తుంది అని అడిగారు.
పరమేశ్వరుడు ఈ సృష్టి చూపులతో చేస్తాడు. కేవలం ఆయన అనుగ్రహంతో చూస్తాడు. అందుకే కామాక్షి కామేశ్వరుడు. కామేశ్వర అంటే సృష్టి జరగాలన్న కోరికతో చూస్తాడు, అంతే. ఈ సృష్టి జరుగుతుంది. అందుకే పోతన గారు భాగవత రచన ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అంటారు. నేను ఎవరిని స్తోత్రం చేస్తున్నాను అన్నదాని గురించి చెప్తూ, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్ అంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎవరున్నాడో ఆయన యొక్క కథలు చెప్పడానికి నేను ఈ భాగవతాన్ని అంగీకరిస్తున్నాను. దానివల్ల కైవల్యం కోరుతున్నాను తప్ప నేను ఏ బిరుదులు కోరుకోలేదు అంటారు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట మాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతమ్ము జగద్ధితమ్ము గన్నని చెప్పుకున్నారు. అంతటి మహానుభావుడు ఆయన. ఈ చూపులతో బ్రహ్మాండములను సృష్టించాడు పరమాత్మ అంటారు. వక్త్రలక్ష్మి పరీవాహ చలన్మీ నాభలోచన అంటుంది లలితా సహస్రం. మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి అని 3 అక్షిశక్తులు. ఆవిడ కన్నుల యొక్క చూపుల చేత పోషిస్తుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచితే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. గోవిందుడిగా కృష్ణ భగవానుడు గోవర్ధనోద్ధరణం చేసినప్పుడు కేవలం తన చూపుల చేత పోషించాడు. బాలుండాడుచునాత పత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలభృత్యతు దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్ అంటారు. ఓ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఓ పువ్వు చేత్తో కోసి పైకెత్తి పట్టుకుని పరిగెత్తినంత హేళగా గోవర్ధనోద్ధరణం చేసి ఇలా ఎత్తి పట్టుకుని 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు అందరినీ. పైగా నమ్మక వెళ్ళిపోయిన వాళ్ళని పిలిచాడు. బాలుండి ఇతడు కొండ దొడ్డదని మహాభారంబు సైరింపగాజాలండోజని దీని కింద నిలువన్ శంకింపగా బోలది శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులారమిరుడి మోదం అమోఘం ముగం అని మీరందరూ కూడా వచ్చి కొండ కింద నించోండని తానే పిలిచాడు మహానుభావుడు. కాబట్టి చూపుల చేత పోషిస్తుంది భగవత్తత్వం. చూపుల చేత సృష్టి చేస్తుంది. అలా చూపుల చేత సృష్టి చెయ్యగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్థితి కలిగిన పరమాత్మ ఎందుకు సృష్టి చెయ్యలేడు? ఆయన హేళగా తన సంకల్పం చేత సృష్టి చేస్తాడు. అందుచేతనే రామాయణ కాలంలో రాముడికి సహాయంగా దేవతలందరూ వానరుల్ని సృష్టి చెయ్యాలన్నారు. ఆ కాలంలోనే ఒక విశేషం జరిగింది. బ్రహ్మగారు బ్రహ్మాండమైనటువంటి ఆనందంలో తపస్సమాధిలో ఉండి రోమాంచితమై ఉన్నాడు. మళ్ళీ వెనక్కి రండి. ఉన్న సమయంలో ఆయన నేత్రముల వెంట ఆనంద భాష్పాలు పడ్డాయి. ఆ ఆనంద భాష్పములు పడ్డప్పుడే ఇలా చేతులు పెట్టుకుని ఉండగా ఆయన దోసిట్లో పడ్డాయి. ఆ ఆనంద భాష్పములలోంచి ఒక మహావానరం పుట్టింది. ఆయననే వృక్షవిరజుడు అని పిలుస్తారు. ఆయన ఒకానొకప్పుడు ఒక తటాకంలో ప్రవేశించి స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఆడదానిగా మారిపోయాడు. ఇదేమిరా ఇంత మహావానరాన్ని ఆడదానిగా మారిపోయానని బెంగపెట్టుకున్నాడు. ఆయనకి తర్వాత అర్థమైంది అది పార్వతీదేవి శాపం పొందినటువంటి తటాకం. ఏ పురుషుడు ఇందులో స్నానం చేస్తాడో వాడు స్త్రీగా మారిపోతాడు. అనుగ్రహించారు, బెంగపెట్టుకోకు, రాత్రి వేళ స్త్రీగా ఉంటావు, పగటి వేళ పురుషుడైన వానరంగా ఉంటావు. ఆయన మహాసౌందర్యవంతమైన స్త్రీగా మారి ఆ ఒడ్డున నడిచి వెడుతున్నాడు. ఇదే సమయంలో సూర్య భగవానుడు ఇంద్రుడు ఆకాశంలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే కింద వెళ్ళిపోతున్నటువంటి స్నానం చేసి స్త్రీగా మారిపోయినటువంటి స్త్రీ రూపాన్ని పొందినటువంటి వృక్షవిరజన యందు అనురక్తి కలిగింది. ఏమండి ఇంత సూర్యుడికి ఇంత ఇంద్రుడికి ఇవేం బుద్ధులండి? బొత్తిగా అలా వెళ్ళిపోతూ అలా స్నానం చేసే వాళ్ళని చూసి కామోద్రిక్తత పొంది వీర్యస్ఖలనం అయిపోతే వీళ్ళకి నమస్కారాలు ఏమిటండి అని అనిపించచ్చు. కానీ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చెప్తారు ఈ రహస్యం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరితిమపి క్షోభమనయత్
స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మవారు ఈ లోకంలో ధర్మం నిలబడడానికి ఉత్తరోత్తర కాలంలో మహోపకారం చెయ్యవలసిన వాళ్ళు మహాతేజోవంతులైనటువంటి వాళ్ళ కడుపున పుట్టడం కోసం మహాత్ముల యందు కూడా కామం కలిగేటట్టుగా చేస్తుంది మన్మధుణ్ణి ప్రోత్సహించి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.